ప్రభువున మీ ఎందుకు వందనాలండి. తీసుకుని పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. మరియు ముద్రింపు వారిని లెక్క చెప్పగా ఇంటిని ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో ముద్రింపబడిన వారు చాలండి. ప్రాణం చేసుకుందాం. కృప మహిమల మా పరలోకపు తండ్రి, మీకున్నారు. నీ కృప చేత నీ ప్రేమ చేతమున కాచి దాచి గత 2 వారాల నుంచి ప్రభువా, ఇగో తండ్రి ఆ ముద్ర ఏమిటో ప్రభువా మేము తెలుసుకున్నాం. అలాంటి ముద్ర అవి కావాలని ఆశ కలిగి ప్రభా ప్రార్థిస్తున్నాం. మీరే ఆ పక్షం నుండి ప్రభా మాకు కావాల్సిన ఆత్మీయహారం పంచిపెట్టించమని యేసుక్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుడా, ప్రత్యేకముగా గత వారములో ఎన్నిక లేని ఆమె తామారు ఏం పొందుకుంది? ముద్ర, దారము కర్ర సంపాదించుకుంది ఎలాగైనా కానీ. ఎందుకని? అందుకని ఆమె పేరు రాయబడింది గ్రంథంలో. తెలుసా? ఆమె పేరు గ్రంథం రాయబడించిన ఒకసారి కొత్త నిబంధనల గ్రంథంలో 1వ అధ్యాయం 3వ చూడండి. 1వ అధ్యాయం 3వ వచనంలో యూదా తామారునందు పేరేషును జెరహును కనెను. పేరేషు ఎస్రోమును కనెను. ఎస్రోను ఆరామును కనెను. ఆరాము అమ్మినాదాబు కనెను. అమ్మినాదాబు చాలండి. వంశములను చేర్చబడింది ఎవరు? ఎందుకని? అందుకనే వంశముల పేరు ఉండాలని ఆశ కలిగింది. పాపం చేసింది ఎవరు? ఎందుకంటే సంపాదించుకుంది ఏంటది? వంశావళిలో క్రీస్తు వంశావళి నా పేరు ఉండాలా. ఎవరు? అలాగనే రాహబుని వేశ్య కూడా తన పేరు ఉండాలని చూడండి. అసలు ఆమె పేరు గ్రంథం రాయబడింది. చూడండి, 4వ వచనం. అదే 1:4. నయస్సోను షల్మాను కనెను. షల్మాను రాహబునందు భోజించండి. అంటే ఇక్కడ అసలు ఎన్నిక లేని వారి విషయంలో వారి సంతానం నుంచి ఇచ్చాడు యేసుక్రీస్తు. ఎంత గొప్పదండి! అంటే పాపముల వారిని ఎంచుకున్నాడు దేవుడు. అంటే ఎంత పాపినైనా కానీ, ఎంత దుర్మార్గుని కానీ ఇక్కడ అది పాపానికి ఒడికట్టింది. తామారు మోసం చేసింది. దేనికోసం? మోసం చేసింది కానీ తన యొక్క పేరు ఉండాలని ఆశ కలిగి ఉందట. కానీ అందుకనే వీరిద్దరి విషయమట యేసుక్రీస్తు రక్తం కార్చి కడిగాడు. అది మనమేంది? మరి కడిగిన వారు ఎట్లుంటారట? ఎట్లుంటారు కడిగిన వాళ్ళు? వారి పేరు జీవనం రాయబడింది. అందుకని అడ్డగించాడు. ఎవరు? సురదేశం నుండి వచ్చి దూత వచ్చి సజీవుల దేవుని యొక్క ముద్ర కలిగిన వాడు ఆ 4 దూతలు ఆపో, గాలి ఉంచవద్దు. తూర్పు పడమల ఉత్తర దక్షిణం ఉన్న వాళ్ళు ఆ యొక్క దూతలను గాలిని పట్టుకొని వచ్చినప్పుడు ఆపండి. ఎందుకని? ఎప్పుడైతే ఈ యొక్క దూతలు ఆపారో మరి ఈ యొక్క ముద్రలు ఏం చేశారు? ఏం కలిగింది? ముద్ర కలిగిన వారికి, ముద్ర కలిగిన వారికి ఏ హాని ఉండదు. ఒకసారి ప్రకటన గ్రంథం 9:4. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి ఉన్న మొక్కలకైనను ఏ వృక్షముకైనను ఆలు కలుగు చేయు
ఎందుకు ఆజ్ఞ? భూములు వచ్చినట అండి, ఆ యొక్క వచ్చినట ఎవరు లొకట్స్ మిడతలు వచ్చి అదిగో నాన్న చెప్తున్నట. ఆయన దేవుడు అంటున్నాడు, అయ్యా దేవుని ముద్ర గల వారిని ముట్టవద్దు. నా కొరకు మహాశ్రమలు అనుభవించారు, ఎన్ని శోధనలు, ఎంతో అని హతసాక్షి అయ్యారు వాళ్ళు. కాబట్టి నా పేరు వారికి లిఖింపడింది. కాబట్టి ఇదిగో మనుషులకి అంటే ఎప్పుడు ముద్ర లేని మనుషులట, మనుషుగా ముద్ర లేని మనుషులు ఏమైంది? కొడతాయి. ఏంటి అదిగో మెడతలు మనుషు రూపం ఉంటాయట అండి. అవి పెద్ద అదిగో జడ ఉంటాయన్నమాట. ఆయన చదువుతుంటే ఉంటాయి, కానీ అయితే మనకు అవసరం లేదు. కానీ మరి నీకు పేరు ముద్ర కావాలా? ఆయన పేరు అసలు ముద్ర అంటే ఏంది తెలుసుకున్నారా? ఏంటి ముద్ర అంటే? ముద్ర అంటే ఏంది చాలాసార్లు చెప్పాను కదా. 2 తిమోతి గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి 19 వచనం. ఆయనను దేవుని యొక్క ప్రభువును ఒప్పుకోను ప్రతి వాడు ఎప్పుడు ప్రభువును ఒప్పుకోవాలట. అయ్యా నేను ఆయన నేర్చుకుంటున్నాను, నా పాపం కొరకు, నా శాపముల కొరకు ఆయన కలవర రక్తము కార్చాడు, నన్ను క్షమించు ప్రభువా, నేను దుర్మార్గురాల్ని, అసహ్యుల్ని. కాబట్టి ఒక్కసారి ఎప్పుడైతే ఆయన ఎద్దకు వచ్చి ఒప్పుకుంటావో అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకొని ప్రభు నామమును ఒప్పుకోను ప్రతివాడు దుర్నీతి నుండి ఇప్పుడు దుర్నీతి నుంచి బయటకు వచ్చారు. ఎవరు? రాహాబు వేశ్య అని చేసింది. నీతి కాదు. ఎవరు? రాహాబు నీతి. దుర్నీతి చేసి అమ్మో ఈ దుర్నీతి వల్ల లాభం లేదు, నేను సత్యవంతురాలు అంటే రైటియస్నెస్ అంటే నీతిమంతురాలుగా ఉండాలా. చేసినంత అయిపోయింది, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నా జీవితం చక్కబెట్టుకోవాలయ్యా, నేను నా జీవితం చక్కబెట్టుకోవాలా. కాబట్టి అందుకనే దుర్నీతి నుండి తొలగిపోవాలను. మరియు అది దానికి ముద్రగా ఉన్నది. దేనికి? దుర్నీతి తొలగిపోవటమే ముద్రగా ఉందట. తొలగిపోయావా? ఈనాడు ఇక్కడ ఉన్న ఒక్కొక్కరికి ప్రశ్న చేస్తున్నాడు దేవుడు, నాకు నీకు అందరికి. అయ్యా ఇంకా దుర్నీతిలోనే ఉన్నావా అని దూరం నుంచి బయటికి రా. కానీ నీతిగా చేయాలట ఏ కార్యమైనా. కానీ మోసం చేయకూడదు. మోసం చేసి బయటకు వచ్చింది ఎవరు? తామారు. కాబట్టి ఇప్పుడు యూదనుడు నా నీతిగా నీ నీతి. ఆ నీతి ఏమిటి? పాపం చేయడం నీతి అండి. నా నీతి కాడికి నీ నీతి గొప్పది అంటే నేనేమో ఎన్నాడు మంచి పైకి మాత్రం బాగున్నాడు, కానీ చేరానికి ఏం చేశాను? నేను చేసి నా వస్తువులు నీకు ఇచ్చా. ఇది దేవునికి కలిగిన వస్తువులు నీకు ఇచ్చా. ఇదిగో ఈ వస్తువులు ఎవరివో సంపాదించుకున్న వస్తువులు ఆమె చూపించింది. మనమేం చూపిస్తాం? మరి మనకేం ముద్ర ఉంది అంటే ఆత్మలో ముద్ర ఉంటుంది, ఆత్మలో. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు కూడా అంటాడు, అయ్యా ఇది క్షేమమైన ఆహారం కష్టపడుకోలేదు, కానీ అక్షమ కొరకు కష్టపడండి అంటూ చదవండి. 6:27 యోహాను సువార్త 6:27.
నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఆ. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఎవరి ఉన్నాడని ముద్ర? చెప్పెను. చూడండి, యేసు ముద్ర వేసాడట. ముద్ర వేసి ఇదిగో ఈ ముద్ర వారికి కూడా వెయ్యి. చూడండి, తండ్రి దేవుడట యేసు ముద్ర, ఇదిగో ఈ ముద్ర వేసాను, ఈ ముద్రను తొలగిపోకూడదు. నువ్వు ప్రతివాడిని క్షమించు, ప్రతి వారి దగ్గరికి వెళ్ళు అండి, అక్కడ వారికి నా వాక్యం బోధించు, రక్షించు వాళ్ళని. అందుకే కానీ ఎప్పుడు ఆయన అండి ఎవరిని కించపరిచాడా? యేసును ఎవరిని దూషించాడా? ఆయన ఉమ్మివేసినా కొట్టినా అండి నువ్వు వడ్లవాని కుమారుడు అని ద్వేషించి కానీ ఏం మాట్లాడాల అర్థమైతే. కాబట్టి అందుకని ఓర్పు అంటే అది ముద్ర. అది ఈ ముద్ర అయితే ఉందా నీకు? అందుకనే ఈ ముద్ర ఎవరికంటే చూడండి, ఇప్పుడు అమ్మా 7వ అధ్యాయము 10వ వచనం, 7:9, ప్రకటన 7:9. అటు తర్వాత నేను చూడక ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ప్రతి వంశము. ఇప్పుడు 144,000 మంది. ఎవరాళ్ళు? ఇశ్రాయేలు వాళ్ళు. 140,000 మందిలో ఒక గోత్రం లేదు. మీరు చదువుకోండి కాడ, ఎందుకంటే 11 గోత్రమే కానీ 12 గోత్రం లేదు. ఎందుకు లేదు? ఆ గోత్రం అంటే దాను గోత్రము. వాడే ఇప్పుడు రావాలా, అంత్యక్రీస్తుకు రావాలా. ఎవరు? దాను గోత్రం రావాలా. వాడు సర్పంగా రావాలా. సర్పము కట్లబాము ఆదికాండం చెప్పాడు. ఎవరు? ఆనాడు యాకోబు చెప్పాడు, తన యొక్క 12 మంది కుమారుల విషయంలో చెప్పాడు. ఎక్కడ 49 అధ్యాయం చెప్పాడు ప్రకటన. అక్కడ వాళ్ళ కుమారులు అంటే ఆదికాండము 49 అధ్యాయంలో. కానీ అదే 33 అధ్యాయంలో మోషే చెప్తున్నాడు ద్వితీయోపదేశకాండంలో. కానీ ఇక్కడైతే ఈ 2 కొద్దిగా భేదం ఉంది. అందుకనే ఇక్కడ అదిగో ఆ యొక్క రక్షింపడమట ఆయా భాషలు మాట్లాడే వారిలో ప్రతి జనములో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని. ఆయా భాషలు అంటే వీళ్ళు ఎక్కడ వీళ్ళతో పాటు ఎరుపు రక్షింపడు అన్యజనులు కూడా. అన్యజనులు రక్షింపట్ల దేవుడు రక్షించాలని దేవుళ్ళు. అందుకనే అక్కడ చెప్పాడు రోమపత్రికలో 11 అధ్యాయం చూడండి. రోమపత్రిక 11:25. 11:25. సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని. చాలా మంది అయ్యో నేను బుద్ధిమంతులయ్యా. ఎవరి దృష్టికి? వాళ్ళ దృష్టి కాదు, మన ప్రజల దృష్టి కాదు అండి. అన్నమట్టుకు అంటమా ఎవరి మట్టుకండి నేను మంచి అనుకుంటారా లేదా? చెప్పండి, నేను మంచివాడిని, వాళ్ళు మంచిగా కాదు. అందుకని అక్కడ చెప్తున్నాడు ఎవరు? పౌలు సహోదరులారా అంటే దేవుని యొక్క బిడ్డలారా, నాతో జన్మించిన వారులారా, రక్తం కడగబడ్డ వారులారా, ఇదిగో సహోదరులారా మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు. అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అంటే మీరు మీకు బుద్ధిమంతులు అనుకోవద్దు. ఈ సీక్రెట్ ఇది దాచబడింది కాబట్టి ఈ మర్మం తెలియజేస్తున్నా. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు. ఎవరు అంటే మనమే అన్యజనులం. దేవుడిలో తెలియదు. ఎవరో కొండల్లో గుహల్లో అండి, బజార్లో అండి, ఎన్నికలేమని అలాంటి మనం పిలిచారట. పిలిచి అలాంటి వాళ్ళంట రక్షించారట. అందుకనే ఎందుకు అంగీకరించలేని యోధులు యేసు ప్రభువును ఎందుకు అంగీకరించలేదు అంటే ఈ మా సహోదరుడే కదా, కాబట్టి మేము అంగీకరిస్తాం. ఈయన యూదుడు, మేము కూడా యూదులం కాబట్టి ఏం చెప్పాము మనం నాకెందుకు
అందులో ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తనని అందరికించరు వాళ్ళకి అందరికీ వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కాని ఎవరు? పై వచనం 10వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. సొంతలకు వచ్చారట. అందుకనే అక్కడ యేసు ప్రభువు సహోదరు అంగీకరించారా? అంగీకరించారంటే ఆయన విశ్వాసం ఉంచాలా? నువ్వు వెళ్ళిపో. అడిగి ఆ గల్లి నుంచి అదిగో అక్కడికి వెళ్ళిపో, యోర్దానుకి వెళ్ళిపో. ఎందుకని ఆయన అంగీకరించాల సహోదరులు. ఎప్పుడు ఒకసారి యోహాను సువార్త 7:5 ఆయన సహోదరులను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎవరెందు? కాబట్టి అందుకనే సహోదరులను విశ్వాసం నమ్మకం లేదట, పోను వెళ్ళిపోనట. కానీ అలాంటి విశ్వాసం అది అన్ని జనులకు మనకిచ్చాడు. అందుకనే పోనాడు, అయ్యా ఇదిగో వీరందరూ ఎవరు తెలుసా? అన్ని జనుల రక్షణ ప్రవేశం వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు అంటే లేదు, నేను నమ్మం. ఏం దావీదు కుమారుడు కదా, మరిమేశ్వరుడు కుమారుడు కదా, కాబట్టి మేము నమ్మము. ఈయన మాను కాదు, ఆయన హఠాత్తుగా రావాలి దేవుడు అంటే. ఈయన దేవుడు కాదు. ఆ సమయంలో ఏం జరిగిన సోమ అపోస్తల కార్యములు అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చునని యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. అప్పుడు భక్తిహీనత ఎవరిలో? యాకోబు 12 మంది ఉన్నారే, ఆ 12 భక్తిహీన చేసేది. అందుకనే వీళ్ళు ఏదో ఈ యొక్క 140,000తో పాటు అన్ని జనులు కూడా రక్షింపండి దేవుని ముద్ర వేయించుకున్నారు. ఎవరు? అన్ని జనులు దేవుని ఎరగని వారు. అందుకని ముద్ర వేయబడ్డావు నువ్వు. కాబట్టి ఇలాంటి 9వ వచనం ప్రకటన 7:9. ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను. అయ్యో అంటే ఎక్కడ ఇది అన్ని పరలోకం జరుగుతాయట. సింహాసనం గొర్రెపిల్ల ఎదుట నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని. రక్షించేవయ్యా, ఎంత గొప్ప దేవుడా. ఎక్కడో ఎన్నిక లేని వారిని, ఎక్కడో పాపమున్న వారిని, పాపం మెక్కుచున్న వారిని ఇదిగో రాబోలు వేసి ఎక్కడో ఎంతోమంది పాటు చేసింది. అలాంటి వారి సంతరించి వచ్చామే మేము. కాబట్టి నీకు స్తోత్రం హల్లెలూయా అంటున్నాడు. ఎవరో ఆ 140,000 పాటు ఈ యొక్క అన్ని జనులందరూ పాటపడుతున్నట్ట. అంతేకాదు సమ్మ మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను. ఎప్పుడు ఎక్కడ దేవతలందరూ ఉంటారు సింహాసనం చుట్టూ. ఆ పెద్దల దగ్గర కూడా ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్. ఎవరల్లో అంటే యూదులు అనేవారు, లేక 12 గోత్రాలు వారు, 140,000 మంది, వారితో పాటు అన్ని జనులు అందరూ వచ్చి ఆ సంవత్సరం మోకరించి ప్రార్థిస్తున్నాడు. ఏమని? ఆమేన్. యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రముయు మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతులు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. నీకే శక్తి మహిమ ఘనత. ఇక్కడ ఆ సింహాసనులుట ఎవరికండి? అర్హత లేని అన్యజనులు, అర్హత లేని అదిగో రాహాబు వేశ్య యొక్క బిడ్డలు, వాళ్ళ కుటుంబము. అది మన కుటుంబము ఉండాలి లేదా?
ఆ కుటుంబం వచ్చిందటండి, రక్తంతో కలకబడింది ఆమె. ఆమె వేషే వెళ్ళి సల్మాన్ తెలుసుకున్న సల్మానులో ఎవరు? సల్మాన్ ఎవరు? అదిగో తామారుకు పుట్టిన ఆ యొక్క నయాసం ఏమండి ఇక్కడ వచ్చింది అందరి పనులు, వాళ్ళ వంశం నుంచి వచ్చింది ఈమె. అలాంటి ఆమె సల్మాను ఎప్పుడైతే చేసుకుందో ఏమండి ఆతిథ్యత వచ్చింది. చూడొక్కసారి. అయితే నీవు ప్రభువుని చేర్చుకున్నావా? అది చేర్చుకుంటే ఇక్కడ అన్నాడు చూడండి 14 అధ్యాయంలో చూడండి 14 నుంచి ప్రయాణ గ్రంథం 14. అందుకు నేను అయ్యా నీకే 14 అధ్యాయము 1 వచ్చిన ప్రయాణ గ్రంథం 14:1. మరియు నేను చూడగా ఇదిగో ఎవరైనా యోహాను చూస్తున్నట్ట. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద. అండి సియోను అండి రక్షింపడిన వాళ్ళు. రక్షణ అంటే అక్కడ సియోను కొండ అంటే యెరూషలేము కొండ అండి. యెరూషలేము కొండలో సియోను అంటే సియోను ప్రార్థన మందిరం అండి. యెరూషలేము అనే ప్రార్థన మందిరం మనం మార్చాము, కానీ అక్కడ సియోను కొండ సియోను పర్వతము మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల్లయందు. ఎవరికి అండి? ఆ గొర్రె పిల్ల కట్ట ఆయన నామ తన నామం నొసల్లయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది. ఆయన తన నామం అంటే నొసల్లయందు లిఖింపడ్లా. ఫోర్ హెడ్ లిఖింపడ్డాయా? అందుకని ముద్ర దుర్నిని తొలగిపోవటమే అనున్నది ముద్ర. ఈ యొక్క మధ్యాహ్నం ఒక్కసారి యోచిస్తావా? ప్రభా ఆ ముద్ర కలిగిన వారిని పిలుస్తావా? ముద్ర అనేవారు చూస్తావా? ముద్ర ఉందా? ఇదేనండి ఒకసారి యోచించండి. రాబోతునండి అదిగో సిప్స్ చిన్నదట ఇక్కడ పెట్టేస్తారు. ఎవడు కనపడదా? సిప్స్ లోపల కంప్యూటర్లో కనపడదు, కానీ కంప్యూటర్లో ఉండి ఇప్పుడు నిలువు గీతలు అడ్డగీతలు ఉన్నవి కంప్యూటర్లో అండి. అవేతండి 660 ముద్ర ఉంది ప్రతి వారు కుడి చేతి మీద కానీ అండి. అక్కడ నష్టం ఎందుకు కానీ వేసుకోవాలట. కానీ ఇక్కడ దేవుని ముద్రట ముందుగానే అంటే రక్తములో కలగబడిన వాళ్ళందరూ దేవుని ముద్ర ఉంది. కానీ ఇక్కడ దేవుని ముద్ర వేసుకోండి 144,000 కాకుండా 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జనముల ధ్వనితోను జనముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్నా. పరలోకం అంటే వీణలంటే వీణ వాయిద్యాలు వాయించున్నా. వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారి సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. ఇంకా కొత్త కీర్తన పరలోకంలో అంటే ఆ కీర్తన అంట ఎవరు పాడరు, నేర్చుకోలేరు వాళ్ళు తప్ప. మరి నువ్వు నేర్చుకుంటే ఏం చేయాలా? క్రీస్తు కలిగి ఉంటే నీకు కూడా వస్తుంది ఆ కీర్తన. కీర్తన అంటే ఒక బాలం అంటే నా వల్ల కదా ఆ పాట నాకు రాదు. ఒకరు పాడారనుకోండి అందరూ కాముకుంటామే, అంతేనా? పాడితే నువ్వు పాడితే ఇంకా నాకు రానరాదు. కానీ కట్ట కాదు, ఆ క్రొత్త కీర్తన వాళ్ళే పాడతారు అందరూ. ఏంటండి అయ్యో సింగిల్ పాట అంటే ప్రతి వాళ్ళు నేను ముందుకు వస్తాను. అట్లా కాదు, సింగిల్ కాదు అండి. మనం అంటే అందరూ ఐక్యతకి పాడితే అది ధూపంలోకి వెళ్ళిపోద్ది దేవుని దర్శనకి. ఎప్పుడైతే ఆ యొక్క ముద్ర ఏల్చుకోలే ఎవటనట్లా అప్పుడు అమ్మో దేవుని ఉగ్రత రాబోతుంది. అందుకే చూడండి ఒక్కసారి ముద్ర ఏల్చుకున్నారేమో సంతోషంగా వెళ్ళడు. ఈ గొర్రె రక్తంలో తమ వస్త్రం ఉదుక్కొని తెలిపేసుకున్నారు. అలాంటి వారు సంతోషంతో ఉంటే అది దేవుని ముద్రని ఎవరంటారా? చూడొకసారి 6:15 చూడండి. ప్రకటన 6:15 ముగిద్దాం. 6:15 ప్రకటన. భూరాజులను గనులను సహస్రాధిపతులను. అమ్మో అంటే భూమిని పరిపాలించే రాజు
ఏ భూమి? ఈ ప్రపంచంలో రాజులు ఉన్నారే, 250 దేశాలు ఉన్నవి. ఆ దేశాలు ఉన్న అంటే ప్రధాన మంత్రులు, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, అది వాళ్ళందరట. అంటే భూమి మీద పరిపాలన చేసే రాజులందరూ గనులను శాస్త్రపతులు. అంటే శాస్త్రం అంటుంది 1000 మంది అధికారి, 1000 రాజులు, 1000 మంది శాస్త్రాధిపతులు, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలను. ఎందుకని? అమ్మో, ఆయన ఉగ్రత రాబోతుందయ్యా. మరి ఆయన ఉగ్రత వచ్చింది, ఆయన ఉగ్రత వస్తున్న ఎవరికి భయమో? ఆయన ఉగ్రత అంటే ఎవరికి భయం లేదండి. ఆయన ఉగ్రత వస్తుంది, ఎవరికి భయం లేదు. సింహం వస్తుంది అనుకోండి, సింహం వస్తుంటే సింహం పిల్ల ఎదురైంది, భయమా సింహం పిల్లకు? మరి ఎవరికి భయమో? సింహం పిల్ల వస్తుంది, సింహం వస్తుంది, సింహ పిల్ల దగ్గర వస్తుంది, భయపడతాయా? సింహ పిల్ల వచ్చినప్పుడు, ఆ సింహం వచ్చినప్పుడు అదిగో ఆ జంతువులన్నీ భయం. అమ్మో, ఏంటి? ఈవెన్ చిరుతపులు కూడా భయపడతాయట. గర్జిస్తాలు, ధ్వనిస్తే చాలు, ఎవరో సింహం గర్జి, అమ్మో వస్తున్నాయని పారిపోతాయండి, ఎక్కడికి గప్స్ వెళ్ళిపోతాయట, కనపడకు. అంటే మొత్తం చంపేస్తాయి, తింటాయి. మరి ఇక్కడ ఎప్పుడైతే సింహం కలిగిన రాజు అంటే కొదమ సింహంగా వస్తున్నాడు భూలోకానికి, అప్పుడు ఎప్పుడైతే కొదమ సింహంగా వస్తున్నప్పట్ల ఏంది, అదిగో భూరాజులు, శాస్త్రపతులు, గనులు అంటే ఆ యొక్క చాలామంది శాస్త్రపతులు వీళ్ళందరూ ఏముంటాయి, కొండ గుహలో బండ సందులలో దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు. సింహాసనం మీద ఆసనుడైన అయ్యా ప్రభువా, ఇదిగో ఓ కొండలారా, ఆయన సింహాసనాసనం వస్తున్నాడు కాబట్టి మనం నేను దాక్కుంటాం కొండల గుహల్లోను, బండ్ల సందుల్లో. ఇద్దరు పెద్ద అంటే ఉన్నతమైన స్థలంలో కూర్చున్న వాళ్ళు రాజు, మంత్రులు ఎక్కడి మంది కొండల గుహలోకి వెళ్ళిపోయారు, బండ్ల సందులోకి వెళ్ళిపోయారు. ఏమంటారు కొండలతో? సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. ఉగ్రత అంటే నాశనం వస్తున్నాడు, నాశన ఉగ్రత. కాబట్టి అయ్యా దానికి తాళజాలిన వాడేవాడు అంటే ఎవరు నిలబెడతాడు? తాళగాలంటే అగ్ని వస్తుంటే కాలుతేముంది, అగ్ని అంతా కాలుతుంటే అన్ని ఇల్లు కాలిపోతాయి. అప్పుడు ఆడిపోతావు ఏంటి? మన ఘటన అదిగో కాలిపోయారు, చాలామంది కొంత దూకారు. అంటే అది జరగాల్సిందే, అంతేగాని అయ్యా డ్రైవరు అపమత్తని కాదు. దేవుని కృప అట్లా ఇచ్చారు కాబట్టి అందుకు ప్రతి వాళ్ళు చావాలి అట్లాగా. అందుకని అమ్మో అంటే కుదరదు అక్కడ. అంటే ఎప్పుడు అందులో రక్షింపడం ఉండొచ్చు, బహుశా తెలియదు. అందులో ఆ బస్సులో రక్షింపడం ఉన్నారేమో తెలీదు. రక్షణ వారికి హెచ్చరికదే, రక్షణ పడితే ఏం కాదు. కాబట్టి ఇక్కడ కొండ గుహలో బండలో కూర్చొని అంటారా, మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అంటే కొండలు దాగుతాయి వస్తాయా? మరుగు అంటే దాసయ్యా, ఓ కొండ నీ కొలకు వచ్చాను. దాసు అంటే కొండ ఊరుకుండా కొండలను బదులు చేస్తాడు దేవుడు. కొండలరా అప్పగించండి, మీ యొక్క లోపల చొరపట్ల వల్లే వాళ్ళని బయటికి రమ్మంటే ఏం చేస్తాయి? కొండలు గజలాడతాడు భూమి, కొండలు గజలాడతాయట. నిజమే వచ్చిందా? చూడొకసారి యెషయా గ్రంథం 2వ అధ్యాయం 16 వచనం, 2:16. యెషయా 2:16. భూమిని గజలంటుంది. ఈ భూమి అంటే గజలంటే గజలంటుంది, వణికిపోతుంది అటు అటు.
భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషుల కొండ గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు. ఎప్పుడైతే వస్తున్నాడో అంటే ఈ యొక్క ప్రవచించాడు ఎవరు? యెషయా ప్రవక్త ముందుగానే 750 సంవత్సరాల క్రితమే రాశాడు లేఖన ప్రవచనము. ఈ ప్రవచనం నెరవేరుతుంది ప్రకటన గ్రంథంలో. అది ఎప్పుడూ రాశాడు కదా, మరి ఎట్లా? ఆత్మవశుడై రాశాడట. ఎవరు? అంటే జరగబోయే సంగతి ముందుగానే రాస్తున్నాడు కాబట్టి నీ సంగతి కూడా ముందుకు రాస్తున్నాడు కాబట్టి ఇదిగో సిద్ధపడతావా? ఇక్కడ ఒకసారి యోచించండి. మనం సిద్ధపడాలని కోరుచున్నాం దేవుడు. ఎప్పుడైతే అక్కడ రక్షించమంటే ఏముంటాయి? మహత్యము నుండి కొండల గుహలలోను బండ బీటలలోను దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకు పారవేయుదురు. అబ్బా ఏమా దేవుడయ్యా, వెండి విగ్రహాలు బంగారు ఎందుకని అవి రక్షిస్తాయా? అంటే నీ లోపల ఉందండి విగ్రహం, ఆ విగ్రహం తీసుకోవాలి, అది అంతేకాని ఈ విగ్రహాలు కాదు. హలో జేసన్స్ ఒక్కసారిగా ప్రభువా ఈ వాక్యము నాలుగు ప్రవేశించేయి. అదినట మరణాన్ని ఎదుగుతారంటే మరణం రాదట, పారిపోతుంది మరణం వాళ్ళ నుంచి. ఎవరి నుంచి అంటే దేవుని నమ్మని వారి నుంచి పారిపోతున్నట్ల. సరే చెప్పుకుందాం. కొద్ది మా దేవునిగా ఆమె ప్రాణం చేసుకుందాం. కృప కనికరమా తండ్రి మీకున్నా నీ కృప చేత ప్రేమ చేతంలో కాచి దాసరించి ప్రత్యేకంగా ప్రభా ఇదిగో తండ్రి గత 3 వారాల నుంచి ప్రభా నేర్చుకుంటున్నాం. రాహాబాల విషయమా ఉంచావు, ఇదిగో తామారును ఉంచావు. వాళ్ళ ద్వారా మాకు తండ్రి నీ వాక్యం నేర్పించిన దేవా ఇంకా మాకు అర్థం కాదు కాబట్టి అర్థమయ్యేలాగా వివరించి నడిపించిన సాందేశం తల్లి కూడా ప్రభా నీ ఒక్కరితో ఎలాంటిదో ప్రభా ముందుగానే యెషయా ప్రవక్త ప్రభా ముందుగా తెలియజేస్తున్నాడు. అక్కడే ప్రభా ఇదిగో అనేక మంది భూరాజులు గనులు శాస్త్రపదులు అధికారులందరూ ప్రభా కొండ గుహల్లో బండలు కూడి శాసనాశనుడైన వాని యొక్క ఉగ్రతను తప్పించమని ప్రలాపిస్తాం. కాబట్టి అలా ప్రలభించక ముందే మేము నిన్ను కలిగి వాక్య ప్రకారంగా జీవించడం కుదిరి చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.